డాడీ మమ్మల్ని వెంటనే రమ్మన్నారట. లోపలే ఉన్నాడు, రా. రా కుమార్, రా కూర్చో. పర్వాలేదు, నేను నించుంటాను. మేస్త్రి, కుమార్కి ఒక పెగ్గు పోయి. వద్దు వద్దు మేస్త్రి. ఏ అలవాట్లేదా? అలవాటు ఉంది. తాగుతారు సార్, ఎందుకు తాగరు? మొహమాటం అంతే. నేను పోస్తాను, ఉండండి. ఎంత తాగినా మీరు తోలుతారేమో కానీ అన్న స్టడీగానే ఉంటాడు. పర్లేదు కానీ అన్న. ఓకే, కుక్కలో లాగించేస్తారు. కుమార్, ఇతను నీకు తెలుసా? వినే ఉంటావు. ఇతను రామయ్య. రామయ్య? ఒకసారి పట్టుకో. అచ్చం స్మగ్లర్ వీరప్పలానే ఉన్నావన్నా. ఒకసారి బాగా తడివి చూస్తానండు. ఎలాగని తప్పించుకోవాలి. ఎవరు మీరు? ఏం చేస్తున్నారు? ఏమైంది? మన ఊరి మీద పులి పడితే మనల్ని కాపాడటానికి కుమార్ తప్ప ఇంకెవరుండారు? ఎంతవరకు ఎన్ని ప్రాణాలు పోయాయో తెలుసా? చివరికి పులిని చమ్మని ప్రభుత్వం ఆర్డర్ వేయటం వల్లే ఆ రేంజర్ ఈ ఊళ్ళోకి వచ్చాడు. సార్, కుమార్ని కూడా రమ్మనుంటే మనకు తోడుగా ఉండేవాడు సార్. నోరు మూయవయ్యా. ఐఎఫ్ఎస్ వాళ్ళం మనం చేయలేంది వాడు చేసి చించుతాడా? నోరు మూసుకుని పంచుడు. కుమార్ ఇక్కడ నుండి ఏ ఒక్కరి ప్రాణాలు పోయి ఉండేవి కావు. బలరాం ఎక్కడున్నాడు? కుమార్ వివరాలు ఏమైనా తెలిసాయా? వాడెక్కడున్నాడా నాకు తెలియదు. కుమార్ వస్తాడు. పులియూరికి బాధ కలిగిందంటే అతనికి తెలుస్తుంది. డాడీ, రంపచోడవరం రూట్లో ఓ పాత ఫ్యాక్టరీలో దాచుంచారు మన సుబ్రహ్మణ్యాన్ని. లోడ్ దించడానికి వెళ్ళిన పనోళ్ళు చెప్పారు. అయితే ఇదంతా ఆ ఖాదర్ గడి పని అనమాట. కాదరే సుబ్రహ్మణ్యాన్ని ఎత్తుకెళ్ళాడు అంటే కుమార్ మీద పగ తీర్చుకోవడానికి.
వాళ్ళ కోటలోనే వాళ్ళని కొట్టాడన్న పగ. మేస్త్రి, మొత్తం మన వాళ్ళందరినీ తీసుకెళ్ళు. తెల్లారే లోపల మనీ ఇక్కడ ఉండాలి. వద్దు, నేను ఒక్కడనే వెళతాను. వాళ్ళకి కావాల్సింది నేనేగా. ఆ చోటు ఎక్కడుందో చెప్పండి చాలు. రా కుమార్, రా. మేము మీ తమ్ముడు సుబ్రహ్మణ్యాన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నాం. వాణ్ణి వదిలేయండి సార్, మీకు కావాల్సింది నేనేగా. అవును, ఫారెస్ట్ ఆఫీసరు మేము చేస్తూ ఉన్న లెక్క చేయకుండా గంజాయి ఉన్న లారీతో తెలివిగా తుఫాన్లా దూసుకుపోయిన పులియూరు మహావీరుడివి కదా. కూర్చో కుమార్. అరే కూర్చోవయ్యా. నువ్వు నీ ప్రాణాలకు తెగించి ఈ సాహసానికి ఒడిగట్టింది నీ తమ్ముడి కోసమే కదా. వీడిని నేను ఊరికే ఎలా వదిలిపెట్టగలను? నీళ్ళు ఇందులో మా తమ్ముడు చేసిన తప్పేం లేదు సార్. వీడికేం తెలీదు. వీడికేం తెలీదు, అది కరెక్టే. కానీ నీకు ఆ డాడీ గిరిజాను రక్షించడానికి నువ్వు ఇప్పుడు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నావు. ఆ డాడీ గిరిజా గురించి నీకేం తెలుసు? గత 14 నెలలుగా నేను వాడిని ఫాలో అవుతూనే ఉన్నాను, తెలుసా? మంగళాపురంలో గూండాయిజం చెలాయిస్తూ ఎదిగిన గిరి ఉన్నట్టుండి శ్రీమంతుడిగా మారి రాజమండ్రిలో స్థిరపడ్డానికి ఏ బిజినెస్ కారణమో తెలుసా? ఆయుర్వేద మందుల ఫ్యాక్టరీ పేరుతో గంజాయి కలిపిన మత్తు మందులు తయారు చేయడం. ఫస్ట్ క్వాలిటీ యాష్ ఆయిల్. ఆయుర్వేద ఉత్పత్తుల పేరుతో మత్తుమందుల సరఫరాని మంగళాపురం నుంచి గోవాకే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది గిరి ఫార్మాస్యూటికల్స్. ఆ కంపెనీకే మార్కెటింగ్ మేనేజర్ నీ తమ్ముడు సుబ్రహ్మణ్యం. నిజంగా మాకు ఈ విషయాలు ఏవీ తెలియదు సార్. క్యాన్సర్ ని పోగొట్టే మందేదో తయారు చేస్తున్నామని. క్యాన్సర్ కి మందా? అలా చెప్పాడా? ఎంబీఏ చదువుకున్న సుబ్రహ్మణ్యానికి కూడా అబద్ధపు కథ చెప్పి మోసం చేసి సాధించాడు. నేను ఆ రోజు పులియూరుకు వచ్చింది రేంజర్ను కొట్టిన కేసులో నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చానని అందరూ అనుకున్నారు. వాళ్ళు నిన్ను నమ్మించారు. అది వాళ్ళ తంత్రం, కుట్ర. నిజానికి నేను అక్కడికి వచ్చింది ఒక గంజాయి లాబీ పని మీద, నీకోసం కాదు. నేనిప్పుడు ఈ కేసు ఫైల్ చేస్తే జామీను కూడా దొరకదు నీకు, నీ తమ్ముడికి. నేను మిమ్మల్ని కాపాడతాను. బదులుకి నువ్వు నాకు సహాయం చేయాలి. ఆయుర్వేద ఫ్యాక్టరీ ముసుగులో తయారైన మత్తుమందులు ఎక్కడ దాచాడో ఇంతవరకు ఎవరికీ తెలియదు. అరెస్ట్ చేయాలంటే సాక్ష్యాధారాలు కావాలి కదా. అందుకే వాడు దాచి ఉంచిన మత్తుమందులు ఎక్కడున్నాయో కనిపెట్టాలి. ఆ పని నీ వల్లే అవుతుంది. నువ్వు నాకు ఉపకారం చేశావంటే ఈ ఎఫ్ఐఆర్లో మీ ఇద్దరి పేర్లు ఉండవు. మనం పొరపాటు పడ్డాం. మణిని కిడ్నాప్ చేసింది కాదరు మనుషులు కాదు, పోలీసులు. పోలీసులను అక్కడే చితక్కొట్టేసి కుమారు వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చేశాడు. నేను ఎంక్వైరీ చేశాను. గవర్నమెంట్ హాస్పిటల్లో 2 పోలీసుల్ని అడ్మిట్ చేశారు. కుమార్ కిందే ఉన్నాడు వాళ్ళ తమ్ముడితో. ఏంటి కుమార్, ఏం జరిగింది? నేను అక్కడికి వెళ్లేసరికి మొత్తం అందరూ పోలీసులే. ఏదో కహానీలు చెప్పి వీడిని కొడుతూ ఉన్నారు. మన ఫ్యాక్టరీలో క్యాన్సర్ మందు తయారు చేయట్లేదు, గంజాయి ఆకుతో వేరే ఏదో తయారు చేస్తున్నారు. దాని పేరేంట్రా? యాష్ ఆయిల్ అంట. కాదు, క్యాన్సర్ కి మందే నేను చెప్పాను, కానీ ఎవరు నమ్మలేదు. మొత్తం అందరినీ చితకబాది వీడిని అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఏమైనా తప్పు చేశానా? లేదు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. రారా. ఏంటి డాడీ మీరనేది? సడన్ గా ఇప్పుడు సరుకున్న చోటు మార్చమంటే ఎలా మార్చగలం? గంజాయి ఉన్న చోటు పోలీసులకి ఇంకా తెలీదు. అది కనుక తెలుసుంటే మణిని కిడ్నాప్ చేసే ముందు ఇక్కడికొచ్చి ఇల్లంతా సోదా చేసేవారు పోలీసులు. సరుకు మన దగ్గర ఉంచపోవటం మంచిదైంది, కానీ ఇక మీదట మన దగ్గర ఉంచడం అంత మంచిది కాదు. ఫారెన్ బయర్స్తో ఇప్పుడే మాట్లాడాను. గోవా నుంచి బయలుదేరి రేపు రాత్రి లోపల మారేడుమల్లి గెస్ట్ హౌస్కి వస్తారు. ఆలోగా సరుకు మారేడుమల్లి చేరాలి. సరుకుని కుమార్ బండ్లో పంపించండి. సరుకుతో వెళ్ళొద్దు. మనలో ఎవడో ఒకడో
ఏం ఆడుతున్నట్టు అనిపిస్తుంది. కుమార్కి విషయం తెలియకూడదు. నీకు చివరి అవకాశం ఇస్తున్నా. ఆ వీడియో ఎవరికి పంపావో చెప్పు. ఎరా మేస్త్రి ఎక్కడా? పైన ఉన్నాడు. రే శివ, ఏంట్రా ఇది? ద్రోహం. నమ్మక ద్రోహం చేసిన వాణ్ణి ఎప్పటికీ క్షమించకూడదు. ఏం ద్రోహం? వీడు నా ఫ్రెండ్ రా. నువ్వే అడిగి చూడు, వాడు తీసిన వీడియోని ఎవరికి పంపించాడో. చెప్పండ్రా. వదరా శివ. వీడి చేత నేను చెప్పిస్తా. రే వద్దురా శివ, నేను చెప్పబట్టే మనీ ఈ పనిలో చేరాడు.